ఈ రోజు బ్యాంక్లో చిన్న పని ఉండడంతో పొద్దున్నే బయలుదేరి బ్యాంక్ అయితే వెళ్ళిపోయాను. సో అలా బ్యాంక్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని బయటికి రాబోయేసరికి వెదర్ అయితే చాలా బాగుంది. సో ఎక్కడికైనా అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిపి గోదావరి గట్టుకి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే రాజమండ్రిలో ఎంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇంకా అందరం కూడా గోదావరి గట్టుకి స్టార్ట్ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ఆ ఫ్లోని ఎంజాయ్ చేస్తూ కాసేపు కబుర్లు చెప్పుకుని ఒక 1-2 hours అక్కడే స్పెండ్ చేసాం. టైం అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ఆ తర్వాత నేను ఆటో పట్టుకొని హాస్టల్కి అయితే బయలుదేరిపోయాను. అలా ఆటో దిగేసి నడుచుకుంటూ వెళ్తుంటే ఆకలి అయితే విపరీతంగా వేసింది. ఎలాగో హాస్టల్ దగ్గరే ఉంది కదా, ఏదో ఒకటి తిందాం అనుకున్నాను. కానీ వడ్డించుకునే టైంకి తెలిసింది ఈ రోజు కర్రీ హాస్టల్లో దొండకాయ అంట. దొండకాయకి మనకి అస్సలు పడదు. సో ఏం చేయాలో తెలియక దొండకాయనే తిందామని డిసైడ్ అయ్యా. సో కొంచెం కూర కొంచెం రసం వేసుకొని రూమ్కి అయితే బయలుదేరిపోయాను. మా ఫ్రెండ్ ఒకడు రీసెంట్గా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఆవకాయ పచ్చడి తీసుకొచ్చాడు. చాలా బాగుంటుంది. సో ఈరోజు దాంతో కానిచ్చేసాం మొత్తానికి. ఈ రోజు బ్యాంక్లో చిన్న పని ఉండడంతో పొద్దున్నే బయలుదేరి బ్యాంక్ అయితే వెళ్ళిపోయాను. సో అలా బ్యాంక్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని బయటికి రాబోయేసరికి వెదర్ అయితే చాలా బాగుంది. సో ఎక్కడికైనా అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కలిపి గోదావరి గట్టుకి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే రాజమండ్రిలో ఎంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇంకా అందరం కూడా గోదావరి గట్టుకి స్టార్ట్ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ఆ ఫ్లోని ఎంజాయ్ చేస్తూ కాసేపు కబుర్లు చెప్పుకుని ఒక 1-2 hours అక్కడే స్పెండ్ చేసాం. టైం అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ఆ తర్వాత నేను ఆటో పట్టుకొని హాస్టల్కి అయితే బయలుదేరిపోయాను. అలా ఆటో దిగేసి నడుచుకుంటూ వెళ్తుంటే ఆకలి అయితే విపరీతంగా వేసింది. ఎలాగో హాస్టల్ దగ్గరే ఉంది కదా, ఏదో ఒకటి తిందాం అనుకున్నాను. కానీ వడ్డించుకునే టైంకి తెలిసింది ఈ రోజు కర్రీ హాస్టల్లో దొండకాయ అంట. దొండకాయకి మనకి అస్సలు పడదు. సో ఏం చేయాలో తెలియక దొండకాయనే తిందామని డిసైడ్ అయ్యా. సో కొంచెం కూర కొంచెం రసం వేసుకొని రూమ్కి అయితే బయలుదేరిపోయాను. మా ఫ్రెండ్ ఒకడు రీసెంట్గా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఆవకాయ పచ్చడి తీసుకొచ్చాడు. చాలా బాగుంటుంది. సో ఈరోజు దాంతో కానిచ్చేసాం మొత్తానికి.